హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. సో అమెరికాలో తీసిన వీడియోస్ అన్నీ కూడా చూడాలంటే కమెంట్ బాక్స్లో పిన్ చేశాను. దాని ద్వారా మీరు ముందు వీడియోస్ కానీ తర్వాత వీడియోస్ కానీ చూడొచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి కామెంట్స్ పెడుతున్నారు, అక్క ఏ ఛానల్లో పెడుతున్నారు మాకు కనిపించట్లేదు అని చెప్పి. సో మన 3 ఛానల్, రైతు బిడ్డ నిర్మలారెడ్డి, నిర్మలారెడ్డి వరల్డ్ అండ్ నిర్మలారెడ్డి కార్నర్. సో ఈ 3 ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ ఒకటిగా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. అందువల్ల ప్రతి వీడియో మొదట్లో కూడా ఇది మన సబ్స్క్రైబర్కి ఇన్ఫామ్ చేస్తూ ఉన్నాను. సో కమెంట్స్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు ఏ వీడియోస్ అయినా చూడొచ్చు. సో ఈరోజు ఏంటంటే ప్రణవ్ రూమ్లోనే ఒక 2 days స్టే చేసాం అనమాట. టూ నైట్స్ స్టే చేసాం. సో ఏంటంటే ప్రణవ్ ఉన్న ఏరియా అంతా కూడా కవర్ చేయొచ్చు అని చెప్పి అక్కడే ఉన్నాం. అప్పుడు కూడా అన్న ఒప్పుకోలేదు, వచ్చేసి మొన్నటి దగ్గర నుంచి వెళ్ళండి, ఆ రూమ్లో ఎట్లా ఉంటారు అని చెప్పి. కానీ ప్రణవ్ రూమ్ కూడా చాలా కంఫర్ట్గానే బాగానే ఉంది. మనం అసలు అక్కడే కూడా ఉండొచ్చు, అంత బాగుంది అనమాట. సో అది కూడా జస్ట్ మీకు లాస్ట్ వీడియోలో కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెట్టాను కదా, కిచెన్, బెడ్రూమ్ అన్నీ కూడా. సో బాగానే ఉంది. సో మేమేంటంటే ప్రణవ్ రూమ్లో జస్ట్ ఏదైనా కొన్ని వీడియోస్ చేద్దామని చెప్పి కూర్చున్న పొద్దున్నే మార్నింగ్ ఏంటంటే ఈ బెనారస్ శారీ వీడియో దానికి వాయిస్ చెప్తూ ఉన్నాను. మనం మైక్ కొత్తగా తీసుకున్నాడంట. సో ఈ మైక్లో వాయిస్ చెప్తే ఎలా ఉంటుందని చెప్పి సెట్ చేసి ఇవ్వమన్నాను. కానీ నా గొంతే బాగాలేదు, ఇంకా మైక్లో ఎలా వస్తుందో ఏంటో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఆల్రెడీ బెనారస్ వీడియోస్ చాలా చూసాం. సో మేము బెనారస్కి వెళ్ళినప్పుడు నేను నా ఫ్రెండ్ వీళ్ళ దగ్గర షాపింగ్ చేసాం. సో అప్పుడు మీరందరూ క్వాలిటీ చాలా బాగుంది అని మీలో చాలామంది వీళ్ళ దగ్గర తీసుకుని ఉన్నారు. సో నేను మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేశాను, లేటెస్ట్గా ఏమైనా వస్తే వీడియోస్ పంపించండి అని చెప్పి. సో వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ శారీస్ని మనతో షేర్ చేశారు. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. చూసే ముందు వాళ్ళ హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 70 bedrooms ఉన్నాయంట అందులో. సో ఆ హౌస్ టూర్ కూడా మనం చేస్తున్నాం. చూడండి, వాళ్ళ కోసం హౌస్ టూర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో వీళ్ళు ఏంటంటే ఈ శారీస్ అన్ని ఇలా ఉంటుంది అనమాట. సో ఇక టైం ఉన్నప్పుడు ఏదో కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను. ప్రణవ్ ఏం చేస్తున్నాడు చూద్దామండి. నేను కూడా ఒక డ్రైయర్ కొందాం అనుకుంటున్నా. ప్రణవ్ చాలా అయిపోద్ది అని ఆలోచిస్తున్నాను. 20,000 అయిపోద్ది అంట కదా. ఇది బాగుంది, రోజు ఆరేసేది మళ్ళీ తీసుకొచ్చేది తలకాయ లేకుండా బాగుంది. అయితే వాషింగ్ మెషిన్ వేసుకున్నా. ఇక్కడ ఏంటంటే దీంట్లో లింట్ వస్తుంది బట్టలు డ్రై చేసేటప్పుడా? డ్రై చేసే అంటే పైన అతుక్కున్నటువంటి అంతే కదా. అందువల్ల ఈ డ్రైయర్ వేస్తే బట్టలు గమన పాడైపోతాయి. నేచురల్ డ్రై చేసాం కన్నా ఇది తప్పదు. ఇక్కడ 6 నెలలు ఇంక ఫుల్ మంచు స్నో అసలు బయట ఆరవు. పైగా మోసలో ఇంటికి బయట ఆరేసానికి ప్లేస్ ఉండదు. అదేంది మూత ఊరికే డిటర్జెంట్ పౌడర్ ఒక నిమిషం చెప్పులు వేయాలంటుండు. కరెక్ట్గా 10 నిమిషాలకు అయిపోతాయి కదా. 10 నిమిషాలు కాదు, టైమర్ ఉంది కదా, 60 minutes అవుతుంది. ఎంతసేపు ఉంది మనకు టైం? 16 minutes 60 minutes 60 నేను 1 hour. అందుకని నేను అక్కడ అని చెప్తున్నా నీకు. ఏసీగా టైం ఎత్తుకుపోవాలి కదా. ఎప్పుడు నా ఉన్నాయి కదా. ఓకే 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 వచ్చే లోపలికి సరిపోద్ది. వదిలేసి వెళ్ళిపోతుంది. ఇట్లా వేసేసి స్టార్ట్ చేస్తే అది హీట్ అయిపోతుంది, లోపల తిరగతా ఉంటుంది. చూసేసుకో. ఇక్కడ అమెరికాలో డిటర్జెంట్ ఇలా ఉంటుంది అనమాట. అది కూడా టైర్డే కదా. టైర్డ్ అయినా ఇట్లాంటి కంటైనర్స్ ఇండియాలో ఉండవు కదా. ఇట్లా పెట్టి నొక్కితే డిటర్జెంట్ వస్తుంది. అంటే ఈ బాటిల్ షేప్ నేను చెప్పేది. ఇంకా దాన్ని చూస్తే అయిపోతా ఉంటుంది. టైమర్స్ ఉంటాయి కాబట్టి దాని పడి ఆఫ్ చేసుకుంటుంది. బాగా స్పేషియస్గా ఉందిలే మీకు, ఎక్కడ ఇరుక్స్ అంత లేకుండా.
హోటల్ రూమ్ చెక్అవుట్ చేస్తే అదే బెడ్రూమ్ అయినా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. నేను నీట్గానే పెట్టుకుంటా. రూమ్ వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు చాలా క్లీన్ గా ఉంటా. నువ్వు ఎప్పుడైతే లగేజ్ ఎత్తుకొచ్చేసావు నువ్వు. సో పూజ చెప్పినట్టు ప్రణవ్ నీట్గా పెట్టుకున్న రూమ్ని మేము ఇలా దట్టి చేసేసాం. సో లగేజ్ అంతా ఇక్కడికి ఇండియా నుంచి తెచ్చాం కదా, అవన్నీ కూడా తనకి సర్దిచ్చేసి, సో మిగిలినవన్నీ కూడా మేము తీసుకొచ్చినవి కొన్ని అన్నీ ప్రణవ్కి ఎక్సెస్గా ఉన్న వస్తువులు, కొన్ని బట్టలు అవన్నీ ఇచ్చాడు. అవన్నీ కూడా మేము ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం. ఏంటంటే ఈరోజు మళ్ళీ 2 days ప్రణవ్ రూమ్లో ఉన్నాం, మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. కానీ ఆ ప్రణవ్ వచ్చి ఇక్కడ డెవిల్స్ పూల్ అని ఒకటి ఉందమ్మా, చాలా బాగుంటుంది, నీకు నేచర్ అంటే ఇష్టం, వాటర్ ఫాల్ అంటే ఇష్టం కదా, అక్కడికి వెళ్దామని చెప్పి అన్నాడు. సో ఏం చూస్తావు లేరా, వాటర్ ఫాల్స్ మాకుంటాయి కదా, ఎందుకు ఇక్కడ అన్నా. లేదమ్మా ఇక్కడ బాగుంటుంది, ఆ వే అంతా బాగుంటుంది, నీకు ఇష్టం కదా అని చెప్పి అక్కడికి వెళ్దామన్నాడు. సో అందువల్ల అందరం రెడీ అయ్యాం. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు. సో వాళ్ళు కూడా తీసుకెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ని కూడా. ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆవిడ వచ్చి ప్రణవ్ వాళ్ళ ఆపోజిట్ హౌస్లో ఉంటుంది, ప్రణవ్ వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉంటుందంట. తనకి ఎవరు లేరంట, గవర్నమెంట్ స్టైఫండ్ లాగా ఇస్తుందంట. అదే ప్రణవ్ అంటున్నాడు, ఆమె లైఫ్ బెటర్ మా, గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, హ్యాపీగా 2 cigarettes తాగుతుంది, మందు కొడుతుంది, వండుకుంటుంది, తింటుంది, ఇంకా టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా రోడ్లో వచ్చి మమ్మల్ని, అలా రోడ్లో పోయి వాళ్ళందరూ పలకరించేసి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నేనుండి అదేం లైఫ్ లేరా, ఒక్కరే ఉంటే ఏమన్నా ప్రాబ్లం అయినా కూడా చూడడానికి ఎవరు ఉండరు కదా అని చెప్పి అన్నాను. కానీ ఆవిడ తన లైఫ్ని మాత్రం ఉన్నంతలో హ్యాపీగా ఉండేలా చూసుకుంటుందంట. సో ప్రణవ్ అంటే బాగా ఇష్టం, బాగా మాట్లాడుతుంది, డైలీ పలకరిస్తుందమ్మా. మేము వంట చేస్తూ ఉంటే కిటికీలో నుంచి చూస్తూ ఉంటే కూడా ఆపోజిట్ నుంచి మేము చూడకున్నా కూడా పిలిచి మరీ పలకరిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మేము ఆ డెవిల్స్ పూల్ అనే ఏరియాకి బయలుదేరాం. అదొక చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. సో దారిలో వెళ్తూ ఉన్నాం. వెళ్తూ అవన్నీ కూడా చూస్తూ ఉంటే అదే యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నట్టు యూఎస్లో అన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కదా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సెకండ్ టైం వెళ్తే మనకు అన్నీ అలవాటు అయిపోతూ ఉంటాయి. ఇక్కడ వచ్చి మేము వెళ్ళే దారిలో ట్రైన్ గేట్ ఒకటి పడిందనమాట. సో ఇది ఇంకా మనం ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళాలి. కానీ ఇక్కడ మనకు ఎక్కువసేపు ఏమీ వెయిట్ చేయబడలేదన్నమాట. సో ఎందుకంటే వచ్చే కొద్ది నిమిషాల ముందు మాత్రమే ఇస్తారు, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. తర్వాత ఇక్కడ మనం రోడ్స్ చూసినట్లయితే అక్కడక్కడ నల్లగా తాడులుగా ఉన్నాయి కదా, ఎక్కడ చిన్న గతుకులు ఉన్నా కూడా సో దాన్ని ఉంచకుండా దాన్ని ఫిలప్ చేసేస్తారనమాట. మనకు చూసేదానికి అలా ఉంటుంది, కానీ రోడ్ చాలా స్మూత్గా ఉంటుంది, ఎక్కడొక్కడికి మనకు అదరడం అవన్నీ ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్పీడ్ బ్రేకర్స్ మ్యాక్సిమం 99.99% ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేటివి ఉండవు అన్నమాట. రోడ్లో స్టాప్ అని రాస్తుంటుంది, అక్కడ ఖచ్చితంగా మనం ఆగే వెళ్ళాలి. ఒకవేళ అటు ఇటు వెహికల్స్ ఎక్కడ రాకున్నా, రోడ్ అంతా ఖాళీగా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా స్టాప్ చేసి వెళ్ళాలంట, లేకపోతే కెమెరా రికార్డ్ అయిపోయి మళ్ళీ ఫైన్ ఇంటికి వస్తుందంట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆపే వెళ్తారు కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఇండియాలో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్న చోట స్పీడ్ బ్రేకర్ పెడతారు, ఎందుకంటే ఫాస్ట్గా పోలేరు కదా, స్లోగా పోతారని. కానీ దీని బదులు అక్కడ ఒక కెమెరా పెట్టేస్తే స్పీడ్ బ్రేకర్స్ అనేటివి ఉండవు. ఎందుకంటే మనం జర్నీ చేసినప్పుడు ఎక్కువ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మన బాడీ అంతా అదిరిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఇక్కడ లేవన్నమాట. సో మేము నయాగరా వెళ్ళినప్పుడు కూడా 8 hours 7.5 hours జర్నీ అంటే నేను భయపడ్డాను. పూజీ నేనైతే రాను పూజీ, మీరు వెళ్ళండి, నా వల్ల కాదు 8 hours అంత జర్నీ చేయడం అని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి. వచ్చాం కదా ఎలాగోలా అందరం వెళ్దామని చెప్పి పట్టుబట్టారు. అంతగా కావాలంటే హ్యాపీగా వెనకాల దిండేసుకొని పడుకో, మేము ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేసుకుని కూర్చుంటామని. సో నాకు జర్నీ అంటే కష్టం, కానీ ఏదైనా ప్లేసెస్ చూడడం ఇష్టం. కానీ జర్నీ అంటే వామ్మో చూడకపోతే పోయిందిలే అనిపిస్తుంది. ఇక్కడ డెవిల్స్ పూల్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం కదా, ఇదేంట్రా డెవిల్స్ పూల్ అనుకున్నా, కానీ దారంతా కూడా చాలా బాగుంది. సో ఇక్కడికి కూడా చాలా వెహికల్స్ వచ్చున్నాయి. కాకపోతే మేము వీకెండ్ వెళ్ళలేదు. వీకెండ్ వెళ్తే కనుక
ఎక్కువ రష్ ఉంటుందంట. వీక్ డేస్ అంటే ఎక్కడైనా కూడా యూఎస్లో ఎక్కువ వీకెండ్స్ బయట వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైనా రష్గానే ఉంటుంది. మనం ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళాలంటే వీక్ డేస్లో కనుక వెళ్తే మనం హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు. ప్రణవ్ పెట్టే బెడ తెచ్చుకొని పోతున్నాడు ఎడకో చూసా. సో బార్బిక్యూ తీసుకుని వెళ్తూ ఉన్నాం. సో ప్రణవ్ ఏంటంటే అక్కడ బార్బిక్యూ చేసుకున్నాం. హ్యాపీగా ఈ నేచర్లో బార్బిక్యూ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది అన్నాడు. అందువల్ల అక్కడికి వెళ్తూ ఉన్నాం. సో ఈ వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. మొత్తం చెట్లని వుడ్ని ఎలా వాడారో ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేశాను. అన్ని వీడియోస్ అక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ.